హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్స్ అయితే పెడుతున్నాను కదా, క్లీనింగ్స్ అవి ఎలా చేసుకుంటున్నాం ఏంటనేది. ఈ వ్లాగ్ అయితే మనం రేపు శుక్రవారం పూజ చేసుకుంటాం కదా, లక్ష్మీవారం నాడు మన ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ముందు రోజే మామిడి కొమ్మలు అయితే తెచ్చి గుమ్మాలకైతే అందంగా కట్టేసుకుంటామండి. ఉదయం అయితే అవ్వదు కదా, అందుకని ముందు రోజే మా హస్బెండ్ని మామిడి కొమ్మలు పత్తిర్లు ఇవన్నీ అయితే తీసుకొచ్చేయమన్నాను. ఇప్పుడైతే అవి తాడుకి ఎక్కించి గుమ్మాలకి కడతారు కదండి, అలా అయితే కడుతున్నాను. ముందు రోజు ప్రిపరేషన్స్ నేనైతే ఇలా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ ఇక్కడైతే మామిడి కొమ్మలు అందరికీ తెలిసే ఉంటుంది, ఇలా గుచ్చి కడతాం కదండి. అలా గుచ్చి దారంలోకి అయితే ఎక్కించి గుమ్మాలకి అయితే అందంగా కడుతున్నాను. మీకు అర్థం అవ్వాలని అలా చూపిస్తున్నాను. కొంతమందికి తెలియదు కదా ఎలా గుచ్చుకోవాలి ఏంటి అనేది. ఇలా గుచ్చి మన దారంలోకి ఎక్కించేసుకొని గుమ్మాలకైతే కట్టేసుకోవడమేనండి. అండ్ పొద్దున్నే అయితే హౌస్ అయితే క్లీన్ చేసేసాను. మొత్తం అంతా గుమ్మాలు అయితే కడిగేసి గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గులు అయితే పెట్టేశానండి. పత్తిళ్ళు అరిటాకులు మొత్తం అన్నీ అయితే ముందు రోజు ఈవినింగ్ అయితే తీసుకొచ్చేసుకుంటాం. శుక్రవారం మార్నింగే తీసుకురావడానికి అవ్వదు కదండి, మనం పొద్దున్నే పూజ దగ్గర అయితే రెడీ చేసుకోవాలి కదా. దారంలోకైనా ఎక్కించుకోవచ్చండి, కొంతమంది పురికాసులు కూడా ఎక్కించుకుంటారు, పురికాసుల్లో కూడా ఎక్కించుకోవచ్చు. నా దగ్గర దారం అయితే ఉంది, ఇది బొంతలు కుట్టి దారం, బరకాలు కుట్టి దారం అంటారు కదండి, ఆ దారం అందులోకి అయితే ఎక్కించేసుకుంటున్నాను. అలా గుచ్చేసుకున్న తర్వాత ఇలా ఎక్కించేసుకుంటున్నాను. అండ్ ఇంకొకరు హెల్ప్ ఉంటే ఇంకా తొందరగా అవుతుందండి. నేను ఒక్కదాన్నే చేయడం వలన నాకైతే 2 గంటల టైం అయితే పట్టేసిందండి ఇలా మామిడి కొమ్మలు గుచ్చి గుమ్మాలకైతే కట్టడానికి. నాకైతే 2 గంటల టైం పడేసింది. మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే తొందరగా అయితే అయిపోతుంది. మీరే కూర్చోడం మీరే ఎక్కించడం అంటే లేట్ అయిపోతుందండి. నాకు అలాగా నేను ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే 8 అయిందండి గుమ్మాలకి తోరాలు అవి ఇలా మామిడి కొమ్మలు అవి కట్టడానికి. మా హస్బెండ్ అయితే మామూలుగా కొమ్మలు తగిలించవచ్చు కదా, ఇంత పని పెట్టుకున్నాం ఎందుకని అన్నారు. కానీ ఇలా గుచ్చుకుంటే ఆ అందమే వేరు కదండి. మొత్తం అన్ని గుమ్మాలకి అయితే ఇలా గుచ్చేసాను. అండ్ ముందు రోజు దేవుడి ఫోటోలు అవి అయితే క్లీన్ చేసి దేవుడి గది అయితే రెడీ చేసేసుకుంటానండి. ఇది ఎలా క్లీన్ చేసాం పూర్తి వీడియో నా వ్లాగ్లో నా ఛానల్లో అయితే పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందు రోజే మనం దేవుడి ఫోటోలు అవి అన్నీ అయితే క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటాం తలస్నానం చేసి. నేను ఆ రోజు లక్ష్మీవారం గుమ్మాలు అవి కడిగేసిన తర్వాత తలస్నానం చేసి దేవుడి ఫోటోలన్నీ ఇలా నీట్గా క్లాత్ ఇచ్చుకొని తుడిచేసి తుడిచేసి మొత్తం బొట్లన్నీ పెట్టేసి దేవుడు గదిలో అయితే సర్దేసుకోవాలండి. నేను ఫొటోస్ అవన్నీ ఎలా క్లీన్ చేశాను, ఎలా సర్దుకున్నాను అనేది మీకు ఒక వ్లాగ్ అయితే చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఇలా ఫొటోస్ మొత్తం దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి గదిలో అయితే పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత అయితే మేము ఎప్పుడూ వ్రతాలకి నోములకి అయితే అండి ముందు రోజు పాతగా స్నానానికి అయితే వెళ్తాము, మాకు దగ్గరే కదా పిఠాపురం. ఈ ఫొటోస్ అన్నీ సర్దేసిన తర్వాత పాతగా స్నానానికి అయితే వెళ్ళి అటు నుంచి పూజ సామాన్లు అయితే తీసుకొని వచ్చామండి. ఇక్కడ మొత్తం పూజ ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచేసి అయితే పెట్టేస్తున్నాను, నీటితో కడిగేసి పెడుతున్నాను. ఫొటోస్ అయితే తుడిచేసాను. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇలా బొట్లు అయితే పెట్టేసుకొని పూజ రూమ్ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇలా సింపుల్గా న్యూస్ పేపర్ అయితే వేసేసుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాతగా స్నానానికి వెళ్ళామన్నాం కదా, రోజు ఆగస్టు 15 కదండి ముందు రోజు. అక్కడ బాల్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి అదైతే ఉంది, పైన ఎగరేసారు. మొత్తం అయితే రష్గా ఉంది. ఇక్కడైతే చామంతి పూలు, బ్యాంగిల్స్ అవి కూడా కొనేసామండి, కలసం మీద బ్యాంగిల్స్ వేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి రూపు తీసుకుంటున్నాము. మనకు ఉన్నంతలో ఎంత కొనుక్కోగలిగితే అంత కొనుక్కోవచ్చండి. మేమైతే ఒక చిన్న రూపాయి అయితే తీసుకున్నాము బంగారంది.
అక్కడ పాతికే స్నానం చేసేటప్పుడు అయితే ఏమి షూట్ చేయలేదు. తర్వాత చామంతి పూలు కొనేసుకుని కలసం మీద ఎర్రగాజులు వేస్తాం కదా, గాజులు కొనేసుకుని ఇక్కడైతే రూప్ అయితే కొనుక్కుంటున్నామండి. ఫ్రూట్స్ అవి అయితే ముందు రోజు మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు, అందుకే వ్లాగ్ షూట్ చేయలేదు. ఇక్కడ ఆ రోజు శుక్రవారం ముందు రోజు ఆగస్టు 15 కదా, అందుకని ఇలా రష్గా ఉంది. అక్కడ రాజకీయ నాయకులు అలాగా సాంగ్స్ అది పెట్టి వాళ్ళు డెకరేషన్ అది చేసి జెండాలు పట్టుకుని అయితే తిరుగుతున్నారు. చాలా రష్గా అయితే ఉంది. ఇక్కడైతే తులసి మొక్కకి ఇలా నాకు వచ్చినట్టు సింపుల్గా ముగ్గులు అయితే పెట్టానండి. బాగోపోతే ఎవరు బాగోలేదనేది మాత్రం కామెంట్ చేయకండి. ఏదో నాకు వచ్చినట్టు అలా సింపుల్గా కంగారుగా అయితే పెట్టేశాను. టైం అయితే చాలా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ గుమ్మాలు అయితే కడిగేసి గడపలకు ముగ్గులు అయితే పెట్టేసానండి. ముందు రోజే పెట్టేసుకుంటాం కదా. మనం ఏ పూజ చూసి చేసినా ముందు గడప పూజ అయితే చేయాలంటారు కదండి. అందుకే ముందుగా మనం ఏ పూజలు చేసినా ముందు గడపకు పూజ చేయాలంటారు కదండి. ఇలా ముగ్గులు అయితే పెట్టేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇలాగా ముగ్గుతో కూడా బొట్లు పెట్టేసి ఇలా పైన ముగ్గులు అయితే పెట్టేస్తానండి. గడప ఎంత నిండుగా ఉంటే మనకి అంత అందంగా కనిపిస్తుంది కదా. నేను నెక్స్ట్ వచ్చి పూజ సామాన్లన్నీ ఒక దగ్గర, వంట సామాన్లన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నానండి. అన్నీ ఒక దగ్గర ఉంటే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇలాగ చీమలు పట్టకుండా బియ్యం పెట్లు అయితే అన్నీ పెట్టేసుకొని, అదైతే వరిపిండి అండి. ఇవన్నీ వంటకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నా సరే పూజకి అయితే కొత్తవి కొనుక్కుంటాం కదా, వంటకు సంబంధించినవి పూజ దగ్గర ప్రసాదాలకి. అవన్నీ కొని అలా బియ్యం పెట్లు అయితే పెట్టానండి చీమలు పట్టకుండా అని. అండ్ ఇక్కడ గడపలు అన్నిటికి కూడా ముగ్గులు అయితే పెట్టేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇంకా ఎనర్జీ వస్తుందండి. వీడియోస్ తీయాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా మీకు కొంచెం ఎనర్జీ ఇస్తే బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చాలా సింపుల్ కదా అనుకున్నాను, కానీ వీడియోస్ తీయడం అన్నా ఎడిటింగ్ చేయడం అన్నా చాలా కష్టమండి. యూట్యూబర్స్ అందరూ అలా చేస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఇలా వీడియో రికార్డ్ చేసి పెట్టడమే కదా అనుకోవచ్చు, కానీ చాలా టైం తీసుకుంటుంది. ఒక వీడియో ఎడిటింగ్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా చాలా టైం అయితే పట్టేస్తుందండి. అండ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇక్కడ గడపకైతే బొట్లు అయ్యి పెట్టేసానండి. మొత్తం హౌస్ అంతా ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను. నాకు పండగలు ఏమన్నా వచ్చాయంటే ఇల్లు అందంగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. ఎక్కడో అక్కడ పడేసి ఉన్నాయంటే నాకు పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. మొత్తం ఇల్లు నీట్గా అందంగా ఉంటేనే పూజ అనేది అందంగా చేసుకోవాలనిపిస్తుంది. అందుకని ఎంత పని ఉన్నా సరే ఇంటిని అయితే అందంగా రెడీ చేసుకుంటానండి. ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. నా మెంటాలిటీ అయితే అలా ఉంటుంది. అండ్ హౌస్ క్లీన్ అయిపోయిన తర్వాత పూజ సామాన్లు కూడా ముందుగానే తోమేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. మొత్తం పూజ సామాన్లు అయితే చింతపండు, ఇసుక, ఇటుక బెడ్ పౌడర్ ఉంటే దాంతో కూడా తోమేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. తోమేసి నేను నీట్గా ఎండలో అయితే ఆరబెట్టేసాను. పాతిక స్నానానికి అయితే వెళ్ళొచ్చేసరికి 1 o'clock అయిందండి. సామాన్లను తీసుకొని వచ్చేసరికి చామంతి పూలు, కలవ పూలు, పూజ సామాన్లు అంతా తీసుకొచ్చేసరికి 1 అయితే అయింది. అండ్ వచ్చిన తర్వాత పూజ సామాన్లు అయితే తోమేసి మేడపైన ఎండలో అయితే ఆరేసేసానండి. పూజ సామాన్లు ఆరితే కూడా అదొక ఆనందం కదా, నీట్గా అందంగా ఉంటాయని. కార్తీక మాసంలో కూడా మేము ఇలాగే తోమేసుకొని ఆరేసుకునే వాళ్ళమండి ఎండలోని. అదొక సాటిస్ఫాక్షన్ ఆరితేనే సామాన్లు. ఇక్కడ సామాన్లన్నీ తోమేసి మేడపైన ఎండలో అయితే ఆరేసేసానండి. అండ్ సామాన్లు తోమేసిన తర్వాత పూజ సామాన్లు మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం కదా. అండ్ మడి చీర కూడా ఆరేసుకున్నానండి. పట్టు చీర అయితే ఆరేసుకున్నాను. మనం ఎప్పుడు వ్రతాలకి పట్టు చీరలే కదా కట్టుకుంటాం. ఇలా పూజ సామాన్లు అయితే మేడపైన ఆరేసేసాను. ఆ డబ్బాలన్నీ పూజ సామాన్లు వేసుకుని వేయండి, ప్లాస్టిక్ అన్నీ. ఇవైతే కిందకైతే తీసుకెళ్ళిపోతున్నాను. మొత్తం పూజ సామాన్లన్నీ తోమేసానండి. ఆ చిన్న గిన్నె వచ్చి రథసప్తంకి పరమన్నం వండుతానండి అందులోని.
పాలు పొంగిస్తాం కదా మనం రథసప్తమి రోజు, దానికి అనుకున్నాం. అండ్ పూజ సామాన్లు అంతా కిందకైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మామిడి కొమ్మలు అయితే కట్టేస్తామండి. ముందు రోజు తీసుకొచ్చి మొత్తం మామిడి కొమ్మలు పత్రులు అన్నీ అయితే ముందు రోజు తీసుకొచ్చారు. ఇవన్నీ అయితే కట్టేస్తాను. ఇక్కడ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనం రేపటికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టుకుంటే మనకు కంగారు అయితే రాదండి. ఆ బకెట్లో వచ్చి పూజకి అయితే పట్టుచీర ఆరేసుకున్నాను అన్నాను కదా, అది అందులో పెట్టాను కర్రతో తీసి. అండ్ కలపూలు వచ్చి వాటర్లో వేసాను పాడవకుండా. ఇవైతే పసుపు కుంకుమ అగరత్తులు ఇవన్నీ కొత్తవే వాడతామండి పూజకి నోములకైనా, పాత ఉన్నా సరే. పత్రిలు అయితే ఇక్కడ పెట్టేశాను కడిగేసి. అండ్ పూజ సామాన్లు, దేవుడి దగ్గర పెట్టే పళ్ళు, అరటిపళ్ళు, మొత్తం చీర జాకెట్, గాజులు, జాకెట్ ముక్క, కలసమే పెట్టే జాకెట్ ముక్క, ఇవన్నీ మొత్తం ఫ్రూట్స్, పొత్తులు ఇవన్నీ కూడా ముందు రోజే అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నానండి దేవుడి రూమ్లో. మార్నింగే ఏది మర్చిపోకుండా నిలుక్కోకుండా కంగారు రాకుండా ఉంటుందని అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కుకింగ్ ఎలా చేసాం, పూజ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తానండి. మొత్తం పూజ సామాన్లు, నెయ్యి, పసుపు కుంకుమ, మొత్తం పూజ సామాన్లు అన్నీ, అగరత్తులు, దేవుడికి వెలిగించుకునేవన్నీ, ఫ్రూట్స్, చీర జాకెట్, కలసమే జాకెట్, గాజులు అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ప్రసాదాలు ఏం చేశాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ మార్నింగ్ ఎన్నింటికి లేచాను ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.